హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దయచేసి తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మహారాజా, మీ నామానికి తండ్రి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. తండ్రి, ఏ అర్హత యోగ్యత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఎత్తబడుతున్న వాక్యం నూరంతుల ఫలితాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిలోనైనా వినగలిగే చెవు, గ్రహింపగలిగే నాయన మనస్సును దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి ప్రభా. విత్తబడుతున్న వాక్యం నాయన దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా వాక్యానుసారంగా భయంతో బ్రతకడాన్ని నీ కృపను అనుగ్రహించమని మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన సబ్జెక్ట్ గుర్తుందా అండి? అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు, అంటే ఈ ఆఖరి దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా మారిపోతాయి అని చెప్పి అంత్య దినాల కోసం అపోజిట్ పౌలు 20 రకాల మనస్తత్వాల కోసం చెప్పాడు. అందులో ఎన్ని రకాల మనస్తత్వాలు అయినాయి అండి? 14 రకాల మనస్తత్వాల కోసం మనం మాట్లాడేసుకున్నాం కొద్ది నెలలుగా. ఈరోజు 15వ రకం మనస్తత్వం. అంత్య దినాల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు ఎంత క్రూరంగా మారిపోతాయి అని చెప్పి 14 విషయాలు మాట్లాడుకున్నాం. ఇంకొక 6 ఉన్నాయి. ఇందులో 15వ రకం మనస్తత్వం ఇప్పుడు చూసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరవాలి. దేవుని రాకడ సమీపిస్తున్న ఈ ఆఖరి దినాల్లోనట మనుషులు మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయో అపోజిట్ పనులు మనకు తెలుస్తూ 15వ రకం మనస్తత్వం గలవారి కోసం మనల్ని హెచ్చరిస్తున్నాడు అపోజిట్ పౌలు. అంత్య దినాల్లో ద్రోహులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో ట్రైటర్స్ అని ఉంటుంది. ఈ అంత్య దినాల్లో ఈ ద్రోహుల సంఖ్య విస్తరించిపోతుంది. ఎదుటివానికి కీడు చేయిందే తలపెట్టిందే వాళ్ళకి నిద్ర పట్టదటంట. ద్రోహుల యొక్క సంఖ్య ఎక్కడ చూసినా ఈ అంత్య దినాల్లో విస్తరించిపోతుంది. ఈ ద్రోహం చేసేవారిని ఈ సమాజంలో మనం చాలా మందిని మనం చూస్తున్నామండి కదండి. ఎక్కడ చూసినా వాళ్ళే. కానీ ఏదో ఒక రోజు ఈ ద్రోహం చేసేవారి కట కఠిన శిక్ష ఉంటుందట. సరే, ఈరోజు ఈ సబ్జెక్ట్లో 4 రకాల ద్రోహుల కోసం మనం చూసుకుందాం. అందులో మొదటిది మాతృద్రోహం చూసుకుందామా? మొదటిది మాతృద్రోహం. 4 రకాల ద్రోహుల్లో మొదటిది మాతృద్రోహం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం చూసుకుందాం. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునేవాడు నశింపజేయవానికి జతకాడు. అదే, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని ద్రోహము కాదనుకున్నవాడట నశింపజేయవానికి జతగాడు. తల్లిదండ్రులకు పెట్టకపోగా వాళ్ళ సొమ్ము దోచుకోవడం అనేది నేరం. వాళ్ళు సంతోషంగా ఇస్తే తప్ప వాళ్ళ దగ్గర దోచుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు సంతోషంగా ఇస్తే అది ఆశీర్వాదమే. కానీ వాళ్ళ దగ్గర కానీ దోచుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం, తల్లిదండ్రుల దగ్గర దోచుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎప్పటికైనా శాపమే. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట ఈ సామెతల గ్రంథంలో ఎంతో స్పష్టంగా ఉంది. తల్లిదండ్రుల దగ్గర దోచుకున్నవాడు ఎప్పటికైనా అది నేరం అవుతుంది, అది శాపం కూడా. వాళ్ళు సంతోషంగా ఇచ్చింది ఆశీర్వాదమే కానీ వాళ్ళ దగ్గర దోచుకొని తీసుకునేది మాత్రం ఎప్పటికైనా అది శాపం అని చెప్పి బైబిల్ ఎంతో స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది. ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం, స్వస్థత, విడుదల, అలాగే అనేక మంది గర్భాలు తెరవబడ్డాయి. ఇక్కడ శాంతి, సంతోషం, సమాధానం అన్నీ ఉన్నాయండి. దానికంటే మించి దేవుని యొక్క కాపుదల, భద్రత ఇక్కడ పుష్కలంగా ఉంది అనడానికి ఇక్కడ దేవునికి ఇష్టం లేని పనులకి ఇక్కడ చోటు లేదు. నెంబర్ 1, ఇక్కడ ఎటువంటి పాపాలకి కూడా చోటు లేదు. అక్రమాలు, అన్యాయాలు, బుర్రలు కొట్టి మనుషులు పీడించి డబ్బులు సంపాదించడం, అలాగే అన్ని సంఘాల నుంచి దోచుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు, దేవునికి అసహ్యమైన వ్యాపారాలు చేయడం కానీ ఇలాంటివి దేవునికి అసహ్యమైనవి ఏవి కూడా ఇక్కడ లేవు. గనుకనే ఇది ప్రశస్తమైంది, విలువైంది, ఆశీర్వాదం, దేవునికి భద్రత, దేవునికి కాపుదల ఇక్కడ ఉందని మేము బల్లగుద్ది ధైర్యంగా మేము చెప్పగలం. ఎంతమంది ఏకీవిస్తారండి? గట్టిగా చెప్పలు కూడా గమనిస్తారు. హల్లెలూయా. ఇదే మాట నేను చెప్పింది కాదు, కానీ దేవుని మాట కూడా ఎంతో స్పష్టంగా ఉందండి. కొంచెం దాంట్లో ఎంత విలువైందని దేవుని వాక్యం చెప్తుందో ఒకసారి అది కూడా చూసుకుందాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సముద్రం కంటే శ్రేష్టము కదా. నీతిమంతునికి కలిగినది కొంచెమే, మాకున్నది కొంచెమే, కానీ భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంట మైనది. ఎంత గొప్ప మాట కదండి. ఈ భూమి అలాంటిది. యేసయ్య గారు చెప్పారు, ఇది ఏదెన్ తోట లాంటిది అని చెప్పి. హల్లెలూయా. ఇదొక చిన్న ఏదెన్ తోటే. అందుకే ఇందులో ఆశీర్వాదం, ఆరోగ్యం ఉంది.
కనుక జ్ఞాపకం చేసుకోవాలి. పిత్రద్రోహం మాకు అలాంటి భయాలు. ఎందుకంటే ఇది దేవుని యొక్క భూమి కాబట్టి, ఇది దేవుని ప్రాపర్టీ కాబట్టి, దేవుడే యెహోవాయే చూచుకొనును. ఇందులో గొప్ప గొప్ప కార్యాలు జరగాల్సి ఉన్నాయి కాబట్టి ఈరోజు సాతానుడు ఇంతగా రెచ్చిపోతున్నాడు ఈ భూమి మీద. హల్లెలూయా. నీతిమంతుని కలిగింది కొంచెమే, కానీ భక్తిహీనులకంట విలువైనది. హల్లెలూయా. అందుకే ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ద్రోహులు సంతోషంగా తల్లిదండ్రులు ఇస్తే తీసుకోవడమే తప్ప, దౌర్జన్యంగా తీసుకుంటే మాత్రం ఎప్పటికైనా అది శాపమే. వారు సంతోషంగా ఇచ్చింది ఆశీర్వాదమే, కానీ దౌర్జన్యంగా తీసుకుంటే ఎప్పటికైనా ఆ శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. అలాంటి వారి కళ్ళట అలా దౌర్జన్యంగా చేస్తే మాత్రం తల్లిదండ్రుల మీద వాక్యం ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూసుకుందాం. సామెతల గ్రంథం 30:17 చూద్దాం. తండ్రిని అపహసించి తల్లి మాట విననలని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. అదండి ఏం జరుగుతుందట? లోయ కాకులు పీకేసి పక్షిరాజు యొక్క పిల్లలట అవి చక్కగా మంచి ఫీస్ట్ చేసుకుంటాయట. కనుక ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. బైబుల్ ఏం చెప్తుందో బైబుల్ ప్రకారం మనం వెళ్ళిపోతే మనం సేఫ్, మనం చాలా హ్యాపీగా బ్రతకచ్చు. కానీ కొంచెం కాశపడి దౌర్జన్యం చేశామంటే ఎప్పటికైనా అది మనకి శాపమే. కనుక మాతృద్రోహం నెంబర్ 1, మొట్టమొదటిది మాతృద్రోహం. ఇప్పుడు పితృద్రోహంలోకి వెళ్దాం. రెండో రకం ద్రోహం. 2వ సమూయేలు గ్రంథం 15:6 2వ సమూయేలు గ్రంథం 15:6. తీర్పు నొందుటకై రాజు నొద్దకు వచ్చిన ఇజ్రాయేల్ అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇజ్రాయేల్ అందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. ఇది పితృద్రోహం. ఏం చేశాడు? అబ్షాలోము ఎవరంటే దావీదుకి యొక్క కుమారుడు. తీర్పు పొందడానికి ప్రజలందరూ కూడా దావీదు దగ్గరికి వస్తే మెల్లిమెల్లిగా వాళ్ళందరినీ కూడా తినవైపు తిప్పేసుకున్నాడు. వాళ్ళందరికీ మంచి మాట్లాడి వాళ్ళని మంచిగా వాళ్ళతోని కొంచెం మంది టాక్టివ్ పవర్ ఉంటుంది కదండి, మాట్లాడే విధానం అలా మాట్లాడి మీకంట నేను మంచి మీ అధికారంలో ఉంటే మీకు మంచి తీర్పు తీర్చేవాడిని, ఇప్పుడు అక్కడ ఎవ్వరు లేరు తీర్పు తీర్చడానికి అని చెప్పి చక్కగా మాట్లాడి ఇజ్రాయిల్ అందరినీ కూడా చక్కగా ముద్దు పెట్టుకుంటూ వాళ్ళని హత్తుకుంటూ వాళ్ళని హగ్ చేసుకుంటూ మొత్తం ఇజ్రాయిల్ అందరినీ తండ్రికి తెలియకుండా అందరినీ తిప్పేసుకున్నాడండి. తిప్పేసుకోనిక అప్పుడు వెళ్ళి చాలా కార్యం జరిగింది. ఈ విషయం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది పితృద్రోహం. మొత్తం తండ్రి దగ్గర ఉన్న జనాలందరినీ కూడా అబ్షాలోము తీసేసుకున్నాడు, అటువైపు తిప్పేసుకున్నాడు. జన్మనిచ్చిన వాడు ఎవరండి? జన్మనిచ్చేవారు తండ్రి ఒక ధైర్యం, తండ్రే ఒక భరోసా. అంటే తండ్రికి ఉన్న విలువలు చెప్తున్నాను. తప్పటడుగులు వేసే దగ్గర నుంచి కూడా మనల్ని పట్టుకొని వెన్నంటే నడిపించేవాడు తండ్రి లేనిదే ఈ జన్మకి ఏం లేదట, విలువ లేదు. ఆ తండ్రి లేనిదే ఈ మనిషి జన్మకి విలువ లేదు. తాను ముళ్ళబాటలో నడిచిన పిల్లలు ఏంటండి మంచి పట్టు పాన్పు మీద నడవాలి, పువ్వుల బాటలో నడవాలని కోరుకునేవాడు తండ్రి. తాను పస్తులున్న మంచి పరమాన్నం పెట్టి పిల్లల్ని పోషించాలి, అందులో ఆనందించేవాడు తండ్రి. హల్లెలూయా. తండ్రికి ఉన్న విలువలు చెప్తున్నాను. ఫిలిస్తీన్ల గుండెల్లో నిద్రించే సింహపు గుండెవాడు సైతము దిగులొందెను. ఇంత ధైర్యశాలి అయిన దావీదు తన కుమారుడు చేసిన కుట్రలో భయపడిపోయి దేశాన్ని రాజ్యాన్ని వదిలి ఏడుస్తూ వెళ్ళిపోయాడండి. ఈ కుమారుడు చేసిన కుట్రకి ఇంత ధైర్యశాలి, ఫిలిస్తీన్ల గుండెల్లో నిద్రించే సింహంలాగా ఉండేవాడంట. అంత భయం దావీదంటే. ఇంత ధైర్యశాలి కుమారుడు కేవలం ఇంట్లో ఉన్న కొడుకు చేసిన కుట్రకి భయపడిపోయి రాజ్యాన్ని వదిలి ఏడుస్తూ చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడు దావీదు. హల్లెలూయా. అయితే దేవుడు విడిచిపెట్టాడా? కుక్క ఎలా చచ్చిపోద్దో రోడ్ల మీద అలాగా చనిపోయాడు అబ్షాలోము. దావీదు యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు ఈజీగా చంపేశాడు ఈ యొక్క అబ్షాలోముని. ఒకసారి ఆ విషయం చూసుకుందాము. యోవాబు చేతులు ఈజీగా యోవాబు చంపేశాడు. జన్మనిచ్చిన తండ్రి కట మనం ద్రోహం చేస్తే ఎప్పటికైనా ఇదే గతి, ఎవరికైనా ఇదే గతి. అయితే అందరు తండ్రులు ఇలా లేరండి. చాలామంది బాధపడుతుంటారు. తండ్రులు అందరూ కూడా ఇలా లేరు. చాలామంది కుటుంబాల్లో ఏడిపిస్తూ, చాలామంది బాధ పెడుతూ, కుటుంబాలను పట్టించుకోకుండా, కుటుంబాలను ఏడిపిస్తూ, కుటుంబాలను చూసుకోకుండా వేరే జీవితాలు బ్రతుకుతున్న తండ్రులు చాలామంది ఉన్నారు. ఎవరు లిస్టు వాళ్ళకే, ఎవరి శిక్ష వారికే.
అయితే జన్మనిచ్చే తండ్రికి మాత్రం పితృద్రోహం చేస్తే ఎప్పటికైనా అది శాపమే. దానికి ఉదాహరణగా మనం అబ్షాలోంనే చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ దావీదు నీతిమంతుడు గనుక అబ్షాలోంకి శిక్ష పడింది. అలాగే ఈరోజు తండ్రులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే కుటుంబాన్ని చూసుకోకుండా గాలికి వదిలేసిన తండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి శిక్ష వాళ్ళకి వేరేగా ఉంటుంది. కానీ ఈరోజు రెండో మాట పితృద్రోహం. ఎవ్వరు కూడా బైబిల్ ప్రకారం అయితే మాత్రం మన వైపు న్యాయంగా ఉండి మనం పితృద్రోహం చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే అలాంటప్పుడు దేవుడు మనకి న్యాయం చేస్తాడు. నెంబర్ 2 పితృద్రోహం. హల్లెలూయా. సరే, మూడో దానికి వెళ్ళిపోదాం. రాజద్రోహం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం చూసుకుందాం. రాజద్రోహం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసెను. అదే చాలండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని చెప్పి దావీదికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఈ సబ్జెక్ట్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అహీతోపెలు, దావీదు, అబ్షాలోము, వీళ్ళ కోసం ఈ సబ్జెక్ట్లోనే చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అహీతోపెలు అను దావీదు మంత్రి కొడుకు వైపు ఎప్పుడు తిరిగిపోయాడో, ఈ అహీతోపెలు ఎవరంటే ఇంకా దావీదికి ఏ విషయం చెప్పాలన్నా, ఏది విచారణ చేయాలన్నా డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి విచారణ చేసి చెప్పినట్లుగా ఉండేదట. అహీతోపెలు చెప్పే ఏ ఒక్క సమాచారమైనా, ఏ ఒక్క సూచన అయినా సరే, అంటే దావీదు అహీతోపెల్ని అంతగా నమ్మాడు. ఈ అహీతోపెలు ఎవరంటే దేవుని దగ్గర ఏదైనా అంటే ఇంకేంటంటే ఇలా వెన్నంటుకొని ఉండేవారు ఇద్దరు కూడా, అహీతోపెలు, దావీదు. ఇంకా ఏదైనా ఒక సూచన చెప్పాలన్నా, ఏదైనా సమాచారం చెప్పాలన్నా ఈ వ్యక్తి దేవుని దగ్గరే అడిగి కనుక్కొని వచ్చి చెప్పాడు అన్నంతగా నమ్మేవాడు అహీతోపెల్ని. అయితే ఈ అహీతోపెలు ఇంత నమ్మకస్తుడు వెళ్ళి కొడుకుతో పాటు కుట్రలో కలిసిపోయాడండి. కొడుకుతో పాటు కుట్రలో కలిసిపోయాడు. ఎప్పుడైతే తండ్రి కొడుకులు విడిపోయారో, ఎప్పుడైతే ఒకరికొకరు శత్రువులు అయిపోయారో, కొడుకుతో కలిసి ఒక స్కెచ్ వేసాడన్నమాట. తండ్రిని ఈ ఏకంగా దావీదునే చంపేయడానికి కొడుకుతో ఒక స్కెచ్ వేశాడు. అయితే దేవుడు ఊరుకున్నాడా? ఎటువంటి మరణం అంటే దావీదు మంచివాడు కాబట్టి, నీతిమంతుడు కాబట్టి అటు కొడుక్కి శిక్ష పడింది. ఇప్పుడు నమ్మక ద్రోహి, రాజద్రోహి అయిన ఈ అహీతోపెలుకి ఎటువంటి మరణం వచ్చిందో అది కూడా చూసుకుందాం ఒకసారి. తాను యొక్క ఆలోచన నెరవేరక ఏ విధంగా చనిపోయాడో ఒకసారి చూసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిద గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయెను. అదండి, ఎలాంటి మరణం వచ్చింది కదా. తను చెప్పిన ఒక ఆలోచన నెరవేరలేదు. ఎవరు? అబ్షాలోం తీసుకోలేదు. అక్కడ చాలా జరిగింది అనుకోండి. అదంతా కార్యం అంతా దేవుడే చేశాడు దావీదు పక్షాన. ఇప్పుడు మనకు సమయం లేదు, అది ఆల్రెడీ ఒకసారి మనం చెప్పుకున్నాం. సో ఇంత నమ్మకస్తుడు ఎప్పుడైతే నమ్మకం ద్రోహం చేశాడో, దేవుడు ఈ నమ్మక ద్రోహిని దేనికి అప్పగించాడండి? దేనికి అప్పగించాడు? బ్రతికి బట్ట కట్టాడా? పోనీ ఏమైనా పోనీ ఇంత నీతిమంతుడికి ద్రోహం చేసినందుకు బ్రతికి ఏమైనా సంపాదించుకున్నాడా? పోనీ ఈ నమ్మక ద్రోహం, ఈ స్కెచ్ వేసినందుకు, ఈ ప్లాన్ చేసినందుకు దావీదు చనిపోయాడా? ఈ వ్యక్తి ఏమైనా పోనీ ఒక 100 కోట్లు సంపాదించుకున్నాడా? అంటే ఆఖరికి ఏం గతి పట్టిందండి? ఇంటికి వెళ్ళి ఇల్లంతా చక్కబెట్టుకొని ఊరు పెట్టుకొని చనిపోయాడు. నమ్మక ద్రోహులకి జరిగేది ఆఖరికి ఇదే శిక్ష. రాజద్రోహులు మరొక దగ్గర ఉన్నారు, ఇంకొక 2 రాజద్రోహులు. వాళ్ళ కోసం కూడా చూసుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. బైబిల్లోనే ఇవన్నీ మనం ఎక్కడో వెతకవసరం లేదు. మన సమాజంలో చాలా జరుగుతున్నాయి, కానీ బైబిల్లో ఉన్నవే మనకి ఒక ఉదాహరణ. అమ్మో, ఎంత ద్రోహులు ఉన్నారా, అంత్య దినాల్లో ఇంకెలాగుంటుందో అనేది మనం జాగ్రత్త పడ్డానికి అన్నమాట. ఇంకొక రకమైన ద్రోహులు చూద్దాం, ఏకంగా రాజద్రోహులు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చునిండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని చుండిరి. ఈ సంగతి మొర్దెకై తెలియబడినందున అతడు దానిని రాణి అని ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దానిని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. అదండి, చాలు.
ఇదొక మరొక ద్రోహం, రాజద్రోహం. బిక్తాను తెరేష్ అనే ఇద్దరు ద్వారపాలకులు అహష్వరోష్ యొక్క ద్వారం దగ్గర, ఆ యొక్క రాజ్య ద్వారం దగ్గర ఉండేవారు. 107 సంస్థానాలకి రాజైన అహష్వరోషునే చంపడానికి ఇద్దరు రెడీ అయ్యారు. బిక్తాను తెరేష్ అనే వారిద్దరూ కూడా పన్నాగం పన్నారు. రాజు వైపు నుండి ఏదైనా ఒక అన్యాయం జరగచ్చు బహుశా, అయినా అంత మాత్రానే రాజునే చంపాలని ఒక దురుపాయం వాళ్ళు పనడం దేశానికే ద్రోహం, దేశానికే పక్కా ద్రోహం. ఈ విషయం మొర్దెకైకి తెలియడం, మొర్దెకై కాస్త ఎస్తేరుకి చెప్పడం, ఎస్తేరు అహష్వరోష్కి తెలిసి ఇది విచారించినప్పుడు ఇది నిజమే అని తెలిసాక ఇద్దరిని కలిపి ఏం చేశారండి, ఒకే చెట్టుకి ఇద్దరిని కలిపి ఉరివేసేశారు. ఒకే చెట్టుకి ఇద్దరిని కలిపి ఊరేసేసారు. ఆఖరికి పర్యవసనం ఏంటండి? ఇవన్నీ బైబిల్లోంచే మనం తీసుకోవాలి. రాజద్రోహం. అక్కడ అహీతోపెలు విరువేయబడ్డాడు, ఇక్కడేమో రాజద్రోహం చేసినందుకు అహష్వరోష్ పైనే రాజద్రోహం చంపడానికి పన్నాగం దురుపాయం పన్నప్పుడు ఇద్దరిని కలిపి ఒకే చెట్టుకి ఉరి తీయబడ్డారు. ఆఖరికి ఏం జరుగుతుందో, ద్రోహులు అంత్య దినాల ద్రోహులు. ఎవరు చేసిన దాన్ని వాళ్ళ ఎత్తి మీదకే వస్తుంది. ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు. మొర్దెకైకి తీసిన గోతులో ఎవరు పడ్డారు? మొర్దెకై తీసిన గోతులో హామాన్ పడ్డాడు. ఎవరు తీసింది వాళ్ళని ఎత్తి మీదకే వస్తుంది. ఇది నా మాట కాదు, వాక్యం చెప్తుంది. ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. ఇవన్నీ మీకు ప్రూఫ్స్ ఉండాలి. మనం వాక్యం చెప్పినప్పుడు ఇది నిజమేనా, ఇక్కడ ఉందా అనేది ప్రూఫ్ ఉండాలంటే మీరు వాక్యం తీసి చదవాలి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చూద్దాం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదం పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయెను. అది తాను త్రవ్విన గుంటలో తామే పడి ఉన్నారు. చూసారు, మనకు అన్ని కూడా రుజువులు. వాడు తలంచిన చేటును వాడి నెత్తి మీదకే వచ్చును, అది వాడు యోచించిన బలత్కారము వాడి నడినెత్తి మీదనే పడును. అది చూసారా, వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. ఎవరు అన్యాయంగా గొయ్య తీస్తారో అందులో వాళ్లే పడిపోతారట. ఇది వాక్యం సెలవిస్తుంది, అది జరగాలి. అది హామాన్ జీవితంలో జరిగింది, అహీతోపెలు జీవితంలో జరిగింది, ఇంకొంతమందికి కూడా జరిగింది. చూద్దాం. ఆఖరికి మన దగ్గరికి వద్దాం, మన పరిస్థితి అంటే చెప్పి. రోమన్ చక్రవర్తి అని జూలియస్ సీజర్ అట, బ్రూటన్ అన్నవాడు నమ్మకమైన అంతరంగికుడట, అంటే అంత నమ్మకస్తుడట. అయితే ఈ జూలియస్ సీజరు ఎదుగుదలని ఈ సెనేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు సహించుకోలేక ఎవరండి, రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్కి బ్రూటన్ అనే ఒక నమ్మకమైన వ్యక్తి ఉండేవాడట, అంతరంగికుడట. అంటే ఎంత బెస్ట్ అన్నమాట, ఇంక బెస్ట్ ఫ్రెండ్ అనలేం, ఇంక మరి ఇంకా క్లోజ్, ఇంకా ప్రతిదీ కూడా ఇందాక అహీతోపెలు అనుకున్నాం కదా అలాగా. అయితే ఈ యొక్క సీజర్ యొక్క ఎదుగుదలని సెనేటర్స్ జీర్ణించుకోలేక ఈ సీజర్ని ఎలాగ అంతం చేద్దాం, అంతే కదా, ఎదుగుదల ఉంటే అసలు పైకి వస్తున్నా ఉంటే సహించలేరు మనుషులు. సో వీళ్ళని ఎలాగే అంతం చేద్దాం అని చెప్పి ఈ సెనేటర్స్ అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఒక అవకాశం దొరకాలి కదా, దొరకట్లేదు. అప్పుడు ఏం చేశారట, ఈ బ్రూటన్ ఉన్నాడు కదా, అంటే ఈ సీజర్కి ఆ క్లోజ్ ఫ్రెండ్, అన్నీ ఇంకా అహీతోపెలు అలాంటివాడు, ఇంకా అన్ని రాజు రహస్యాలన్నీ కూడా, ఈ సీజర్ యొక్క రహస్యాలన్నీ కూడా ఈ బ్రూటన్కి తెలుసు అన్నమాట. ఈ వ్యక్తిని మనం పట్టుకుంటే ఈ యొక్క వ్యక్తిని మనం అంతరించవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి రోజు రోజుకి పైకి వెళ్ళిపోతున్నాడు, ఆయనకి ఎదుగుదల మనం చూడలేకపోతున్నాం అని చెప్పి ఏం చేశారంటే ఈ యొక్క బ్రూటన్ని పట్టుకొని ఒకరోజు అందరూ కూడా ప్లాన్ చేశారు, ఆయన చంపడానికి ప్లాన్ చేశారు. ఒకసారి సెనెట్లోకి ప్రవేశిస్తున్నాడు ఈ యొక్క జూలియస్ సీజర్. ఆ సెనెట్లోకి వెళ్తున్నప్పుడు ఒకేసారి అందరూ దాడి చేశారండి ఆయన మీదకి. ఆయన్ని కత్తులతో పొడుస్తున్నప్పుడు ఒకేసారి ఎందుకో కళ్ళిప్పి చూసేటప్పటికి అరుస్తున్నాడు. కళ్ళిప్పి చూసేటప్పటికి అందులోని కత్తి పట్టుకొని ఆ బ్రూటన్ కూడా ఉన్నాడు. ఈయన ఎవరంటే ఒక రాజు యొక్క మంత్రి, అంత క్లోజ్ ఫ్రెండ్. ఒక్కసారి చూసి ఆశ్చర్యపోయి, బ్రూటన్ నువ్వు కూడా నా ఇందులో ఉన్నావు అని అనేటప్పటికి ఆయనకు ప్రాణం పోయింది. అరుస్తూ, బ్రూటన్ నువ్వు కూడా ఉన్నావా ఇందులోని నన్ను చంపడానికి అనేటప్పటికే ప్రాణం పోయింది. ఇలాంటి వాళ్ళు లేరా అండి? నమ్మక ద్రోహులు చూసారా ఎలా ప్లాన్ చేశారో. ఈ వ్యక్తిని చంపాలంటే ఏం చేయాలి? మనతో ఉన్న వాళ్ళనే పట్టుకుంటారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనల్ని ఏం చేయాలనుకున్నారో, మనల్ని ఏమైనా చేయాలనుకుంటే మనతో క్లోజ్గా ఉన్న వాళ్ళు పట్టుకుంటారు. ఆ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. మిమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటే మీతో ఎవరు క్లోజ్గా ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు. అది మనుషుల యొక్క నైజం. చక్రవర్తినే చంపడానికి ఏం చేశారు? ఇంకెవరిని పట్టుకున్న పని జరగదు, పని అవ్వదు. కనుక ఎవరిని పట్టుకోవాలి? రాజుతో సంబంధించిన వ్యక్తిని పట్టుకొని లైన్లో పెట్టాలి. మనం రాజుతో సంబంధించిన అహీతోపెలుని లైన్లో పెడితేనే
రాజును మనం అంతం చేయగలం. బహుశా ఈ వ్యక్తికి దేవుడు లేమోడేమో కానీ దేవుడు కలిగిన మన దగ్గర మాత్రం అలాంటివి కుదరవు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇలాంటి వ్యక్తులకి దేవుడు యజమాని వచ్చాట. ఇలాంటి ద్రోహులకి ఇప్పుడైతే బాగానే ఉంటుంది, కానీ దేవుడు వచ్చినప్పుడు, యజమానుడు వచ్చినప్పుడు ఎలాంటి శిక్ష విధిస్తాడో ఒక్కసారి చూసుకుందామండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 46వ వచనం చూసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 46వ వచనం. ఇలాంటి అపనమ్మకస్తులకి, ద్రోహులకి యజమానుడు వచ్చి ఒక రోజు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ పనిష్మెంట్ ఒకసారి చూసుకో. వాడు కనిపెట్టని దినములలో ఎరిగని గడియలను ఆ దాసుడు యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వాడికి పాలు నియమించును. అది ఏం జరుగుతుందంట, వీళ్ళందరికీ కూడా ఒక యజమానుడు వచ్చి వాళ్ళని నరికించి అపనమ్మకస్తులతో పాలు విధించును. ఆఖరికి ఈ నమ్మక ద్రోహుల గతి ఈ విధంగా ఉంటుందని చెప్పి బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియపరుస్తుంది. 3 విషయాలు అయిపోయింది. 4వది ఆఖరిది దైవద్రోహి. 4వది ఆఖరిది దైవద్రోహి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూసుకుందాం. ఎవరు ఈ దైవద్రోహి? దైవానికే ద్రోహం చేసిన వ్యక్తి ఎవరు చూసుకుందాం. ఏం చేశాడు, ఏం గతి పట్టింది? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చూసుకుందాం. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నయు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియజేయవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలంనకు అకెల్దా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోను గాక, అతని ఇల్లు పాడైపోను గాక, దానిలో ఎవడను కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకుని గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. చాలని చాలు. అపోస్తుల కార్యంలో ఈ దైవద్రోహి ఎవరండి? ఈ యూద ద్రోహం వలన, అంటే దేవుని అప్పగించి 20 వెండి రోకలతోని ఏం చేశాడంటే ఒక సైట్ కొన్నాడు, ఒక పొలం కొన్నాడు. ఆ పొలంలోనే ఉరి వేసుకొని నడుము బద్దలైపోయి, అంటే ఆ బాడీ 2 ముక్కలు అయిపోవచ్చు ఉరి వేసుకున్నప్పుడు, అందులోంచి పేగులు బయటకు వచ్చేసాయి. ఇలాంటిది దుర్మరణం ఎవరికైనా వస్తుందండి? ఎవరైనా కోరుకుంటారా పొరపాటును కూడాను? ఏకంగా దైవద్రోహం, దేవుణ్ణే ద్రోహం చేసి డబ్బులతో ఒక పొలం కొన్నాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవునితోనే ఉన్నాడు, దేవుని కుమారుడైన యేసు ప్రభుతోనే ఉన్నారు, ఆయనతోనే తిరుగుతున్నాడు, ఆయనతోనే ఉన్నాడు. ఆయనకు దైవత్వం తెలుసు, ఆయన ఎటువంటి గొప్పవాడో తెలుసు, పేదవారిని ఆయన ఏ విధంగా ఆదరిస్తున్నాడో, ఎటువంటి కార్యాలు చేస్తున్నాడో అన్ని దగ్గరుండి చూసి చేసిన దైవద్రోహం యూదాది. అన్ని దగ్గరే ఉన్నాడు. శిష్యులో ఒక శిష్యుడు అంటే ఇంకా క్లోజ్. అన్ని ఆయనతో తిన్నాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన మంచితనం, ఆయనకు దైవత్వం, ఆయనకున్న సమస్తం, ఆయన బోధించే విధానాలు, జనాలు రక్షించబడడం అన్ని దగ్గరుండి చూసి చేసిన దైవద్రోహం. ఇలాంటి మనుషుడట పుట్టకపోతే బాగుండని చెప్పి బైబిల్లో ఎంతో స్పష్టంగా ఉంది. ఈ మాట ఎవరికి అంటారు తెలుసా? ఈ మాట చాలా డేంజర్. ఈ వ్యక్తి పుట్టకపోతే బాగును అని అంటారు. ఎవరినంటే ఇంకా ఇంతకు మించి ఇంకా ఇలాంటి మనిషి ప్రపంచంలో ఉండడం అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ మాట వర్తిస్తుంది. ఈ వ్యక్తి పుట్టకపోతే బాగును. చాలామంది విసిగిపోయి అంటారు వీడు పుట్టకపోతే బాగున్నాను. అంటే ఎంత విసిగిస్తే, ఎంత ప్రాణం విసిగిపోతే, అంటే ఎంత దుర్మార్గమైన పనులు చేయకపోతే ఆ మాట ఆ వ్యక్తి కోసం అనరు. యూదా కోసం బైబిల్లో ఉంటుంది, ఈ వ్యక్తి అసలు పుట్టకపోతేనే బాగున్నాం. దైవద్రోహం అంటే ఎంత ఘోరం అండి. అలాంటి వ్యక్తికి యూదులకు కూడా రాని మరణము, అంత దుర్మరణం ఈ యొక్క యోధాకు వచ్చిందంట. ఏంటంటే నడుము బద్దలైపోయి ఉరేసుకున్నాడు. ఆ పొలంలోనే ఉరేసేసుకొని నడుము బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చేసి, ఇలాంటి దుర్మరణం అట యూదుల్లో ఎవ్వరికీ రాలేదట. అంత భయంకరమైన మరణం ఈ యొక్క యోధ పొందుకున్నాడు. సృష్టికర్తనే మోసగించడానికి ప్లాన్కి ముందే దీని యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎంతమంది ఇలాంటి వారు లేరండి? ఆనాడు యోధాయే కానీ ఈరోజు అనేక మంది, ఆనాడు ఒక్క యోధాయే కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ బాప్తీసం తీసుకుంటూ లోకంతో కలిసిపోయి లోకంలో జీవిస్తూ అనేక మంది ఈరోజు దేవునికి దైవ ద్రోహులుగా ఎంతోమంది క్రైస్తవుల్లోనే ఉన్నారండి. ఆ రోజు ఒక్క యోధాయే, ఆ యోధ ఆ విధంగా చేశాడు ద్రోహం. కానీ ఈరోజు బాప్తీసం తీసుకొని క్రైస్తవులం అని చెప్పుకొని ఎంతోమంది ఈరోజు దేవునికి ద్రోహం చేస్తున్నారు. లోకంతో కలిసిపోయి, లోకంతో అన్ని విధాలా కూడా ఇంకా లోకమే, కాకపోతే దేవుని పేరు పెట్టుకుంటున్నారు. ఎంతమంది ద్రోహులు ఇలాంటి వారు లేరండి?
ఎలాంటి వారు ఎంతమంది లేరు? ఇలాంటి వారికి ఎలాంటి కఠిన శిక్ష యజమానుడు వచ్చి ఒకరోజు నరికి ఇచ్చేస్తాడట. ఇలాంటి వారు అందరినీ కూడా ఈ విషయాలు గమనించాలి. ఇప్పటికైనా మారి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడితే దేవుడు యొక్క కనికరం గల దేవుడు. ఆయన పశ్చాత్తాపడేవాడు కనుక మన పట్ల అయితే ఆయన కనికరం చూపిస్తాడు కనుక ఈ దైవద్రోహుల లిస్టులో మనం ఉండకూడదు. దేవునికి ద్రోహం చేసేవారు అనేక మంది ఈరోజు ఉన్నారు. ఈ మాటలు చెడుని పెడిచామని పెడితే మాత్రం రేపు అనేది మన కాకపోతే కనుక చాలా బాధపడాల్సి వస్తుంది. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకొని బాప్తీసం తీసుకొని ఎంతమంది అండి సిగరెట్లు, సినిమాలు, సీరియల్స్, లోకం, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు బాప్తీసం తీసుకొని చర్చికి రారు, సరిగ్గా ప్రార్థన చేయరు, వాక్యం చదవరు. వీళ్ళందరూ దైవద్రోహులే. ఆఖరికి దాని పర్యావసనం ఎలా ఉంటుందో ఇప్పుడు వరకు 4 విషయాలు మనం చూసుకున్నాం. ద్రోహం చేసిన ప్రతి ఒక్కరి యొక్క అంతం ఎలాగా ముగించబడింది. ఈరోజు క్రైస్తవులు అని చెప్పి దేవునికి ద్రోహం చేస్తూ క్రీస్తు పేరు పెట్టుకొని లోకంలో కలిసిపోయి దేవునికి ద్రోహం చేస్తున్న ప్రతి ఒక్కరి అంతం ఎలా ఉంటుందో మనం అంచనా వేయాలి. ప్రకటన గ్రంథం అయితే మీరు అనుకోవచ్చు, మేము బాగానే ఉన్నాం, మేము లోకంలో ఉన్నా, బాప్తీసం తీసుకున్నా, క్రైస్తవులుగా ఉన్నా సరే మేము బాగానే ఉన్నాం, మేము వర్ధిల్లుతున్నాం, మేము పొలాలు కొనుక్కుంటున్నాం, ఇల్లు కొనుక్కుంటున్నాం, ఏం చేసినా సరే దేవుడు మమ్మల్ని ఏం అనలేదు కదా, ఏ శిక్ష పడలేదు కదా, మేము హ్యాపీగానే ఉన్నాం, మధ్యలో మీ బాధ ఏంటి అని మీరు అనుకోవచ్చు. దేవుడు కామ్గా ఉండడానికి, దేవుడు మౌనంగా ఉండడానికి ఒక పరమార్థం, అంతరార్థం ఏంటో ఒకసారి బైబిల్లోనే ఒకసారి చూసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మనం వెళ్ళిపోదాం లాస్ట్కి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-12 వచనాలు. మేమేం చేసినా క్రైస్తవులను పేరు పెట్టుకొని బాప్తీసాలు తీసుకొని తాగినా, సినిమాలు చూసినా, లోకంలో కలిసిపోయినా మేము వర్ధిల్లుతున్నాం, పొలాలు కొనుక్కుంటున్నాము, మాకు అన్ని పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మాకు అన్నీ జరుగుతున్నాయి, దేవుడు మమ్మల్ని ఏం అనలేదు, మీరేంటండి ఇలా భయపెట్టేస్తారు అని అంటారు. కానీ దేవుడు మౌనంగా ఉండడానికి, కామ్గా ఉండడానికి కారణాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-12 వచనాలు. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమునున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమైనది. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమునే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిము, నీతిమంతుడును ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనే ఉన్నది. అది దేవుడు ఎందుకంటే మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు కామ్గా ఉన్నాడు, బాగానే ఉన్నాడు కదా, ఆయన మమ్మల్ని ఏం అనలేదు కదా, ఆయన నుంచి వార్నింగ్లు ఏం రాలేదు కదా, మేము బాగానే వర్ధిల్లుతున్నాం కదా అంటే ఈయన మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇది. ఎవరు మట్టుగానే ఉన్నాయండి. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయమని, దుర్మార్గుడు ఇంకా దుర్మార్గంగా ఉన్నాను, ఇంకా దౌర్జన్యం చేసేవాడు దౌర్జన్యం చేయని దేవుడు ఎక్కడేం చెప్తాడు అలాగా? దౌర్జన్యం చేయని, మధ్యలో నువ్వెందుకు? దౌర్జన్యం చేయని, అన్యాయం చేయని, అక్రమాలు చేయని, సినిమాలు చూడండి, బాప్తీసం తీసుకొని లోకంలో కలిసిపోని, వాళ్ళకి నచ్చినట్టు ఉన్నాయి, పరిశుద్ధుడుగానే ఉన్నాయి, నీతిమంతుడిగా ఉన్నాయి. నేను ఆఖరిలో వచ్చి ఏం చేస్తాను? ఎవరి జీతం వాళ్ళకి, ఎవరి శాలరీ వాళ్ళు ఇవ్వడానికి నా దగ్గర ఉంది. ఆఖరిలో ఎవరి శాలరీ వాళ్ళకి నేను ఇస్తాను. అందుకోసం దేవుడు మౌనంగా ఉంటున్నాడు కనుక ఈ యొక్క విషయాల్లో మనం జాగ్రత్త పడడం చాలా మంచిది. ద్రోహులు, అంత్య దినాలు, అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొని ఏలి అనగా మనుషులు ద్రోహులు. నెంబర్ 1 మొట్టమొదటిది మాతృద్రోహం, 2వది పితృద్రోహం, 3వది రాజద్రోహం, 4వది దైవద్రోహం. ఈ 4 ద్రోహాలు చేసిన వాళ్ళకి నీతిమంతుల పక్షాన ఇలాంటి ద్రోహపు కార్యాలు చేస్తే అంతం ఎలా ముగిసిపోయిందండి? మంచిగా ముగిసిందా? పోనీ ఏమైనా సంపాదించుకున్నారా? పోనీ ఒక 100 ఎకరాలు సంపాదించుకున్నాడా యోధ? లేకపోతే 100 కోట్లు సంపాదించుకున్నాడా అహితోపేల్? లేకపోతే ఇంకా చాలా మందిని చూసుకున్నాం. ఆ ఇద్దరు యొక్క నపుంసకులు అహశ్వరోషుని చంపడానికి ఏమైనా సంపాదించుకున్నాడు? రాజ్యంలో సగం భాగం వాళ్ళకి వచ్చేసిందా? ఇంకా చూస్తున్నాం. ఇంకా చాలా మందిని ముందు కూడా చూసుకున్నాం. ఇంకేమైనా సంపాదించారంటే వాళ్ళ అంతం ఎవరికి రాని భయంకరమైన అంతం వచ్చిందండి. ఎవరికి రాని దుర్మరణం. ఇంకా చాలా మంది ద్రోహులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇంకా చాలా మంది ద్రోహులు. ఇప్పుడైతే ఆ సంఖ్య పెరిగిపోతుంది. ఈ యొక్క ఆఖరి దినాల్లో ద్రోహుల సంఖ్య విస్తరించిపోతుందని చెప్పి అపోజిట్ పనులు మనకు వార్నింగ్ ఇస్తున్నారు. జాగ్రత్త. అన్ని విషయాల్లో మనం పరీక్షించుకోవాలి. ద్రోహం చేయడం అంటే ఈ విధమైన ద్రోహాలే కాదు. క్రైస్తవులను పేరు పెట్టుకొని నిజమైన క్రైస్తవుడుగా దేవునికి నచ్చిన బిడ్డగా జీవించకపోవడమే
అది ద్రోహం. లోకంలో కలిసిపోవడమే ద్రోహం, ప్రార్థన చేయకపోవడమే ద్రోహం, వాక్యం చదవకపోవడమే ద్రోహం, దేవుని సన్నిధి ఇష్టపడకపోవడం, దేవుని పనులు ఇష్టపడకపోవడం, దేవుడు అంటే ఇష్టం లేకపోవడం, పేరు పెట్టుకొని క్రైస్తవుడిగా బ్రతకడమే ద్రోహం. ఇందులోంచి మనం బయటికి తప్పకుండా బయటకు వచ్చి దేవుని మహిమకరంగా ద్రోహులుగా బ్రతకకుండా దేవునికి మిత్రులుగా మంచి స్నేహితులుగా మనం బ్రతకాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరం కూడా. అంత్యదినాలు అపాయకరమైన కార్యాలను కాలములు వచ్చునని తెలుసుకొనుడి. ఎవరైనా ఇంకా ఇక్కడ ఉన్నవారిలో మాతృద్రోహులు, పితృద్రోహులు ఉన్నారేమో, అలాగే రాజద్రోహులు. రాజు అంటే ఆ రోజుల్లో రాజు, కానీ ఈరోజు యజమానులు ద్రోహం చేసేవారు. మా యజమానుడు మమ్మల్ని నమ్ముతున్నాడు అని చెప్పి ఎంతోమంది ద్రోహం చేస్తారండి. ఎంతోమంది ద్రోహం చేస్తారు. యజమానుడికి ద్రోహం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడైనా సరే యజమానుడు అంటే ఆఫీస్లో బాస్ అవ్వచ్చు, ఇంట్లో యజమానురాలు అవ్వచ్చు, యజమానుడు అవ్వచ్చు. నమ్ముతున్నారు కదా అని చెప్పి మోసం చేయడం, ద్రోహం చేయడం, అది తిరిగి వారి నెత్తి మీదనే పడున్. ఎవరు తీసుకున్న దాంట్లో వారే పడతారు. కనుక ఈ ద్రోహుల దాంట్లో మనం ఉండకూడదు. మన ప్రాణం పోయినా సరే మనం దేవునికి నమ్మకంగానే ఉండాలి, మనుషులకి నమ్మకంగానే ఉండాలి. మనం నష్టపోయినా పర్వాలేదు, కానీ ఇతరులకి ఎప్పుడు ద్రోహం చేయకూడదు. తల్లిదండ్రులు ఏదైనా సరే, వాళ్ళ ఆస్తి అవ్వచ్చు, ఏదైనా ఎవరైనా సరే సంతోషంగా ఇచ్చిన దాంట్లోనే ఆశీర్వాదం. దోచుకుంటే మాత్రం ఎప్పటికైనా అది శాపం, చాలా ప్రమాదం. కనుక జ్ఞాపకం చేసుకొని వదిలేయడమే. దేవునికి ఎప్పుడైతే అప్పగిచ్చేస్తామో దేవుడు మనకి మంచిది ఇస్తాడు. బహుమంది భక్తిహీనులు కొన్నదానికంటే మనకి కొంచెమే చాలా విలువైంది. దేవుని మాటలు ఇప్పటివరకు చదివారు కదా, ఇవి ఎంత మంచి మాటలు కదా, ఎంత మంచి మాటలు. ఇవన్నీ విషయాలు గమనించాలి దేవుడు మీతో మాట్లాడితే కనుక. ఈ రోజు నుంచైనా ప్రభా, ఏ విషయాల్లో నేను ద్రోహం చేస్తున్నాను ఎవరినైనా, ఇక్కడ కూర్చున్న వారందరితో కూడా ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. ఏ విషయంలోనైనా ఎవరినైనా నేను ద్రోహం చేశాను, ఎవరికైనా అన్యాయం చేస్తున్నాను, వాటిలోంచి బయటకు రండి. బయటకు వచ్చి ఆ ప్లాన్స్ అన్నీ కూడా వదిలిపెట్టాలి. అవన్నీ వదిలించుకొని ప్రభా నీకు నమ్మకంగా ఉంటాను. అది చాలా కష్టమే. అన్యాయంగా సంపాదించింది చాలా ఇష్టంగా ఉంటుంది. అన్యాయంగా సంపాదించిందంట, అన్యాయంగా ఏదో ఒక వాక్యం ఉంటుంది సామెతల గ్రంథంలో, అన్యాయంగా కొనుక్కొచ్చిందట చాలా ఇంపుగా, చాలా టేస్ట్గా ఉంటుందట నోటికి, కానీ అది కడుపులోకి వెళ్ళాక చేదు, విషంగా మారుతుందట. ఎంత సత్యం కదా. అంటే దోచుకొచ్చింది, దొంగతనం చేసింది, తెచ్చింది, మనం తిన్నాం అనుకోండి, అది ఎంత టేస్ట్, నోటి వరకే టేస్ట్, కానీ అది కడుపులోకి వెళ్ళాక అది విషంగా మారుతుంది. ప్రతి మాట మీరు గమనించాలి, ప్రతి మాట మీరు గమనించాలి. ఆయన లాంటి దేవుడు ఎక్కడున్నాడు, ఆయన లాంటి సమానుడు ఎక్కడున్నారండి. కనుక జ్ఞాపకం చేసుకొని ప్రతి మాటలో సత్యాన్ని గ్రహించండి. సత్యాన్ని గ్రహించి ఈ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ కొంచెమే అవ్వచ్చు, చిన్నదే అవ్వచ్చు, కానీ ఇది విలువైందని ఎందుకు చెప్పగలుగుతున్నాం? దేవుని కాపుదల. ఈరోజు శత్రువు మమ్మల్ని ముట్టుకోలేకపోవడానికి గల కారణం దేవుని యొక్క భద్రత, దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, శాంతి, సమాధానం, ప్రశాంతత, కన్నీళ్లు అన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది దేవుని యొక్క భూమి. ఇందులో వచ్చిన వారు ఒకరోజు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు అలాగే ఉన్నారా? కానీ లోపల మారాలి, అంతరంగ జీవితం మారాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి. బయటికి అందరూ మారుతారు, లోపల జీవితం మారాలి, లోపల జీవితం మారాలి. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను హించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా.
లేని క్షణం, ఆయన దయ లేని క్షణం మీరు ఊహించుకోలేరు. ఊహించుకోవడం చాలా భయంకరంగా ఉంటుంది దేవుడు విడిచిపెడితే. కనుక సంఘానికి, సేవకులకి నమ్మకంగా ఉండడం నేర్చుకోండి. నమ్మకస్తులు దొరకడం చాలా అరుదు, చాలా అరుదు. నమ్మకస్తులనట డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలట, ద్రోహులనట డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలట. మా యొక్క పద్ధతి అదేనండి, మా పద్ధతి అదే. ఈరోజు చాలా మంది రాకండి అని చెప్తాం. ఎవరైనా చెప్తారా అలాగా? చందాలు పోతాయి, ఆఫరింగ్స్ పోతాయి, ఈ వ్యక్తి ఎక్కువ చందా ఇస్తాడు కాబట్టి ఈ వ్యక్తి వెళ్ళిపోతే ఆఫరింగ్ పోద్దని అనేవారు ఆలోచించాలి. కానీ మేము ఈజీగా వద్దంటాం. ఎందుకంటే ఇలాంటి పొల్లు గింజల వల్ల గట్టి గింజలు కూడా ఊడిపోయే రకం ఉంది, పరిస్థితి ఉంది. చర్చ్ పాడయ్యే పరిస్థితి. కొంచెమైనా సరే దేవునికి నమ్మకమైన సేవ చేసి ఆయనకు అప్పగించేయాలి అనేదే మా తాపత్రయ. ఆఖరికి పర్యావసనం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించి నమ్మకమైన వారిగా ఉండండి. కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు విస్తారమైన వాటిలో కూడా దేవుడు పని అప్పచెప్తాడట. ఈరోజు కొంచెంలో నమ్మకం లేదు కాబట్టి ఉన్నది కూడా ఊడిపోతుంది. కనుక జ్ఞాపకం చేసుకొని నేను ఎలా ఉన్నానో మనస్సాక్షిని కాపాడుకొని నిజమైన క్రైస్తవుడిగా బ్రతికి నిత్యత్వంలో చేరాలని ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ విధంగానే బ్రతుకుతాం, మమ్మల్ని మేము మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం అని చెప్పిన ప్రతి ఒక్కరు మీ చెయ్యి ఆయన వైపు ఎత్తి చూపించండి. అలాగని చేతులు ఎత్తిన వాళ్ళందరూ ద్రోహులు అనే ముద్ర ఎవ్వరు వేయరు. కాకపోతే ఇక మీదట మన జీవితం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ముందుగానే మనల్ని మనం ఆయన చేతికి మనం అప్పచెప్పుకుంటే ఆయనే మనల్ని నడిపిస్తారు, ఆయనే చూసుకుంటాడు మన జీవితం. మీకోసం ప్రార్థన చేస్తారు. మీ అందరూ కూడా చేతులెత్తి ఆయన వైపు పశ్చాత్తాపంతో, ప్రభా ఇటువంటి నమ్మక ద్రోహుల లిస్టులో ఎప్పుడూ మేము ఉండకూడదు, మేము నీతిగానే బ్రతకాలి అనుకొని ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఈ బిడ్డలు ఎవరైతే అలాగున్నారో వాళ్ళని దీవించి ఆశీర్వదించి నీ కృపలతో బలపరచండి. కొంచెమే శ్రేష్టమైనదిగా చెయ్యండి. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొంచెం జీవితమే నాయన అభివృద్ధి వచ్చేలా సహాయం చేయండి. తండ్రి నీకు వందనాలు. ద్రోహులుగా బ్రతకకుండా సహాయం చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బైబిల్లో మాటలే మాకు ఆధారం. నీ మాట జీవము కంటే ఉత్తమం అని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా భయపడేలాగా, మీకు భయపడేలా సహాయం చేయండి. మనుషులకు కాదు కానీ మీకు భయపడ్డానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి నాయన. నా చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను దీవించండి. యేసు నామంలో వారికి దీవెన దయచేయండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ఈ వాక్యానుసారమైన జీవితాలు దయచేయండి. దుష్టుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి తండ్రి. ఇది నిజం అని తెలుసుకోవడానికి కృప దయచేయండి. యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో